రీసెంట్‌గా 'వారణాసి' మూవీ టైటిల్ రివీల్ ఫంక్షన్‌లో రాజమౌళి గారు నేను ఎక్కువ దేవుడిని నమ్మను అని చెప్పేసి అన్నాడు. ఇది ఫస్ట్ టైమ్ కాదు రాజమౌళి ఇట్లా అనడం. ప్రీవియస్‌గా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇట్లనే నేను దేవుడిని నమ్మా. నేను నమ్మేది ఏంటిది అనంటే మన హిందూయిజంలో ఉన్న 4 యోగాస్ ఏవైతున్నాయో ఆ యోగాలలో నేను కర్మయోగాన్ని ఫాలో అవుతున్నా అని చెప్పి అన్నాడు. దాన్ని సమర్థిస్తూ వాళ్ళ తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో తను కూడా అదే చెప్పిండు. 4 యోగాలు ఏవైతున్నాయో ఆ యోగాలలో తను ఒక యోగాన్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పిండు. ఈ యోగాల గురించి మనకు తెలియకపోవడం వల్ల అసలు రాజమౌళి గారు అన్నది మనం తప్పు అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాం కానీ హిందూయిజమే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు మనకు హిందూయిజంలో ఒకటి ఉంటుంది ఏంటిది అస్తిక నాస్తిక అని చెప్పి. అస్తికులు అని అంటే వేదాలని యాక్సెప్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. నాస్తికులు అంటే వేదాలను యాక్సెప్ట్ చేయని వాళ్ళు. హైలైట్ ఏంటి అని అంటే భగవద్గీతలోనే కొన్ని యోగాల గురించి చెప్తున్నట్టు. ఏంటిది అని అంటే రాజయోగ, జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగా అని చెప్పేసి ఇట్లా 4 యోగాల గురించి వర్ణిస్తారు. ఈ యోగాలు ఏంటి అనేది వాటి గురించి నేను ఒక వీడియో చేసి వీడియో పెట్టిన. ఆ వీడియోలో ఫుల్ వీడియో చూడండి. కానీ ఈ 4 యోగాలు ఏవైతే ఈ పాతుందో ఎవరైతే వాళ్ళ మైండ్కి తగ్గట్టు అంటే వాళ్ళ మనసుకు తగ్గట్టు వాళ్ళు దేవుణ్ణి రీచ్ అయ్యాం అనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పి 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలలో ఏ మార్గంలోనైనా కానీ మీరు దేవుని రీచ్ కావచ్చు. ఒక్క మార్గం అని కాదు. మీకు అప్పుడప్పుడు ఎవరైనా ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ వచ్చి ఒక మాట అంటారు. ఏమంటారు? మీకు ఏసే సరైన మార్గం, అల్లానే సరైన మార్గం, ఒకటే బుక్, ఒకటే దేవుడు అని అంటారు కదా. వాటన్నింటికి కరెక్ట్ సమాధానం ఇచ్చేదే ఈ 4 యోగాల కాన్సెప్ట్. ఇది మీకు అర్థం కాక మీరు అసలు ఆయన చెప్పింది తప్పు అంటారు. ఫస్ట్ అర్థం చేసుకోరు దీన్ని.